వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనర్ గారు ఇంకొక పెద్ద బాంబు పేల్చారు. ఎస్ఈఓ స్కామ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ స్కామ్. దీని బాధపడ్డారా? మీకు ఎవ్వరూ కాపాడలేరని. ఎందుకంటే దాని తర్వాత ఇంకొక పోస్ట్ కూడా వేశారు. 15 రోజుల క్రితం ఈ డిజిటల్ అరెస్టులు లేదంటే సైబర్ క్రైమ్కి సంబంధించి ఆల్రెడీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఒకళ్ళని కాపాడడం జరిగింది డ్యామేజ్ లేకుండా. కానీ 15 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు అలాగే నమ్మి 49 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంకా వీళ్ళని ఏం చెయ్యాలి అని చెప్పారు. సో సమాజంలో ఇదే జరుగుతోంది. ఎందుకంటే ఏ చిన్న సమాచారం కావాలన్నా కూడా మనం వెంటనే ఫోన్ తీసుకునో లేదంటే సిస్టమ్ మీద కూర్చొనో గూగుల్ లేదంటే ఇతర సెర్చ్ ఇంజిన్స్లో వెతకడం మనకు అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు ఈ అలవాటే సైబర్ నేరగాళ్ళకి వరంగా మారుతోంది. సెర్చ్ ఇంజిన్లో టాప్లో కనిపించేటువంటి వెబ్సైట్లు లేదా స్పాన్సర్డ్ అని ఉన్న లింకులు అన్నీ సురక్షితమైనవి కావు అని గుర్తించాలి. కేవలం సెర్చ్ ఫలితాల్లో పైన కనిపించినంత మాత్రాన అది అసలైనటువంటి వెబ్సైట్ అని గుడ్డిగా నమ్మితే నిలువున మునిగిపోయేటువంటి ప్రమాదం మనకే ఉంది. మనమే అన్నీ పోగొట్టుకోవాలి. సైబర్ ముఠాలు ఇప్పుడు అధునాతన సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఎస్ఈఓ పద్ధతుల్ని, పెయిడ్ యాడ్స్ను ఆసరాగా చేసుకుంటున్నాయి. ప్రభుత్వ పోర్టల్స్, బ్యాంకులు, ప్రముఖ కామర్స్ సంస్థల పేర్లతో అచ్చంగా అసలైన వాటిని పోలి ఉండేలా ఫిషింగ్ వెబ్సైట్లని సృష్టిస్తున్నాయి. వీటిని సెర్చ్ రిజల్ట్స్లో అగ్రస్థానంలో ఉండేలాగా జాగ్రత్త పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, పవన్ కృష్ణమూర్తి .com ఉందనుకోండి. ఇది నేను ఒక ప్రభుత్వ రంగ వెబ్సైట్ కింద నేను నడుపుతున్నాను, ఒరిజినల్. లేదు .gov.in అని పెట్టాను. లేదు మనకందరికీ ఫెమిలియర్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా .in అని ఉందనుకోండి. ఇది ఒరిజినల్ వెబ్సైట్ వాళ్ళు ఇచ్చినటువంటిది. కానీ మనకు వచ్చేటువంటి లింకుల్లో పవన్ కృష్ణమూర్తి .co .జర్మనీ అనో లేదంటే .x అనో సంథింగ్ ఉండి, లేదు SBI.gov.in అనో SBI.gov సంథింగ్ ఎల్స్ ఇలాగా ఒరిజినల్గా కనిపిస్తాయి. కానీ ఆ స్పెల్లింగ్ మిస్టేక్లు కూడా చూస్తే మైన్యూట్గా అక్కడే మనకు అర్థమైపోతుంది. సో ఇవన్నీ కూడా ఇలా తప్పుడువి రిజల్ట్స్ అనేవి అగ్రస్థానంలో ఉండేలా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. వినియోగదారులు కస్టమర్ కేర్ల నెంబర్ల కోసం లేదా పేమెంట్ సర్వీసెస్ కూడా ఎవరైనా వెతికేటప్పుడు ఈ నకిలీ లింకులే ఫస్ట్ మనకి కనిపించేవి. అవి నిజమే అని నమ్మి మనం క్లిక్ చేస్తే అసలైనటువంటి మోసం అక్కడే మొదలవుతుంది. వివరాలు ఇచ్చామా విలవిల్లాడాల్సిందే. ఈ నకిలీ వెబ్సైట్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మన వ్యక్తిగత వివరాలు, లాగిన్ పాస్వర్డ్లు లేదా బ్యాంకింగ్ వివరాలు ఇవన్నీ కూడా నమోదు చేయండి అని అడుగుతారు. ఒక్కసారి కనుక మనం ఆ సమాచారాన్ని ఇస్తే క్షణాల్లో మన ఖాతాలన్నీ ఖాళీ. కేవలం ఆర్థిక నష్టమే కాకుండా మన పేరు మీద ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని దొంగిలించి ఐడెంటిటీ థెఫ్ట్కి కూడా పాల్పడే అవకాశం ఇందులో ఉంది. మరి దీనికి రక్షణ మార్గాలు లేవా అంటే ఎస్, డెఫినెట్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ URL చెక్ చేయాలి. ఏదైతే వెబ్సైట్ లింక్ ఉందో దాన్ని చెక్ చేయాలి. అలాగే వెబ్సైట్ అడ్రస్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. చిన్నపాటి స్పెల్లింగ్ తేడా ఉన్నా అది నకిలీది అని వెంటనే పసిగట్టండి. ఇక తర్వాత సెర్చ్ ఇంజిన్లో వెతకడం కంటే కూడా నేరుగా వెబ్సైట్ మనం నోట్ చేసుకొని టైప్ చేయడం బెటర్. అధికారిక వెబ్సైట్ చిరునామా తెలిస్తే అడ్రస్ బార్లో టైప్ చేసి దాని నుంచి మనం ఎంటర్ అవ్వడం అనేది అది సురక్షితమైనది. ఇక సెర్చ్ రిజల్ట్స్లో స్పాన్సర్డ్ లేదా యాడ్ అని ఉంటే వాటిని క్లిక్ చేసేటప్పుడు రెట్టింపు అప్రమత్తత అనేది అవసరం. ఒకవేళ మీరు ఎవరన్నా సైబర్ మోసానికి గురైనట్లుగా మీకు అనుమానం వస్తే వెంటనే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930, ఐ రిపీట్ 1930కి కాల్ చేయండి లేదా ఆన్లైన్లో ఫిర్యాదు చేయండి. గుర్తుంచుకోండి, ఆన్లైన్ ప్రపంచంలో అప్రమత్తతే మనకి రక్షణ కవచం. తర్వాత పోగొట్టుకొని లబోదిబోమన్నా కూడా ఎవ్వరూ మనని కాపాడడానికి రాలేరు. మహామహులే, అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, మా IASలు, IPSలు వీళ్ళే ఇలాంటి స్కాములకి ఎంతోమంది బలైపోయారు. ఆఫ్టర్ ఆల్ సామాన్యులం మనమెంత. సో జాగ్రత్త. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. 10 మందికి షేర్ చేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.